కర్నూలులో రోడ్డు దొంగలు పడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. ప్రధాని మోదీ పర్యటన వేళ కోట్ల ఖర్చుతో నిర్మించిన రోడ్డును దొంగిలిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు మెటీరియల్ ఎత్తుకు వెళ్లిపోయారు. మిగిలిన రోడ్డునైనా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన వేళ కర్నూలు శివారు నన్నూరు వద్ద ఓ ప్రైవేట్ వెంచర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 450 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. 19 కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున కొత్త రోడ్లు నిర్మించారు. 2.35 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల తారు రోడ్డు, 2.34 కిలోమీటర్ల పొడవైన 2 వరుసల తారు రోడ్డు, 3.70 కిలోమీటర్ల పొడవైన 2 వరుసల వైట్ మిక్స్ రోడ్డు, 5.65 కిలోమీటర్ల పొడవైన ఒక వరుస వైట్ మిక్స్ రహదారి సహా కంకర, మట్టి రోడ్లు నిర్మించారు. వీటిలో తారు రోడ్లు పూర్తిగా కుంగిపోయి శిథిలావస్థకు చేరాయి. పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే మార్గాలు, మరికొన్ని చోట్ల నిర్మించిన కంకర రోడ్లు, మట్టి రోడ్లను తవ్వేసి మెటీరియల్ను కొందరు తరలించుకుపోతున్నారు. ఇప్పటికే వెట్ మిక్స్ తో వేసిన 2 వరుసలు, ఒక వరుస రోడ్లను పూర్తిగా తవ్వేశారు. వెట్ మిక్స్ కు క్యూబిక్ మీటర్కు 3000 ధర పలుకుతుండడం, అడిగేవారెవరూ లేకపోవడంతో దొరికిన కాడికి దోచుకుంటున్నారు. కంకరకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. మోడీ బహిరంగ సభ సందర్భంగా మన కర్నూలు మీటింగ్ లో కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టినారు. ఆ మీటింగ్ బహిరంగ సభ సందర్భంగా రెడ్ మిక్స్ కలిపిన కంకర దాన్ని దొంగలు ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చిపోయింది. ఎవరు ఎత్తుకుపోతున్న విషయం తెలియదు. దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకుపోయినాము. తక్షణమే చర్య తీసుకుని ఆ సంపదను కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఆ రెడ్ మిక్స్ కంకర అనేది ఈ రోజు మన కర్నూలు సిటీలో కావచ్చు, పంచాయతీ విలేజ్ లో కావచ్చు, రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మెటీరియల్ తీసుకుపోయి అక్కడ రోడ్లు వేస్తే వేల మందికి ఉపయోగపడకరంగా ఉంటుందని ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా రాగమైరి కాంపౌండ్ లో భారీ బహిరంగ సభ జరిగింది. దానికి సంబంధించి మంచి స్టేజీలు వేశారు. అక్కడ కంకర కూడా ఫిల్ చేసి మంచిగా వేశారు. ఆ కంకరను కూడా ఎత్తుకొని పోయే విధంగా ఉంది. అక్కడ ఉన్న కంకర లేదు. దయచేసి ఆ కంకరను ఎక్కడైతే రోడ్లు లేవో సీసీ రోడ్లు వేసి సద్వినియోగపరచవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. సభా ప్రాంగణానికి వెళ్లే ప్రధాన మార్గంలో పెద్ద సంఖ్యలో ఏవుగా పెరిగిన మొక్కల్ని నాటగా వాటిని దొంగలు ఎత్తుకెళ్లారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లపై కనీస పర్యవేక్షణ లేకపోవడంపై ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దొంగతనాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. 10 లక్షల మంది జనాభా ఇక్కడ ఏర్పాటు చేసుకునే స్థలం ఉంది. రోడ్లు చాలా అందంగా వేశారు, చాలా బాగా వేశారు. మళ్ళా బాధాకర విషయం ఏమంటే అక్కడ వెళ్లి చూస్తే 2-3 అడుగున్నర రోడ్లన్నీ తీసుకెళ్లిపోతున్నారు. అంతా తీసుకెళ్లిపోతున్నారు. దీని కారుకులు అర్థం కావట్లేదు. సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. బహిరంగ సభ అయిపోయిన తర్వాత 100 ట్రాక్టర్ల మిక్సింగ్ కంకర, చాలా విలువైనటువంటి కంకరను ఎవరెవరు ఎత్తుకుపోతున్నారు? కాంట్రాక్టర్లు ఎత్తుకుపోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. ఇక నోరున్న వాళ్ళంతా వచ్చి మొత్తం కంకరంతా ఎత్తుకుపోతున్నారు. అంటే కోట్ల రూపాయల ప్రజాధనం తీసుకుపోయి ప్రైవేటు స్థలాలలో రోడ్లు వేసిరి. పోనీ ఆ కంకర ఉపయోగించుకొని రోడ్లు లేని ప్రాంతాలలో రోడ్లు వేయొచ్చు. మేము కలెక్టర్ గారికి అదే చెప్పాం. దీనిపైన ఎంక్వైరీ జరిపించాలి. మొత్తం బహిరంగ సభ కొరకు పెట్టిన ఖర్చులపైన కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.